మీ అద్భుత దివ్య ఛానల్ అంతర్మదనం వారి ముక్తినాథ్ యాత్ర వీక్షించండి, ధరించండి. ముక్తిని ఇచ్చే ముక్తినాథ్ యాత్ర హిమాలయాల్లోకి ప్రవేశం. ఇది ఓ సాధారణ ప్రయాణం కాదు, ఇది ముక్తిని అందించే యాత్ర. హిమాలయాల గుండెల్లో ఆకాశాన్ని తాకే శిఖరాల మధ్య మనం చేరుకుంటున్నాం. ముక్తినాథ్ మహాక్షేత్రాన్ని ఊపిరాడని ఎత్తులో ప్రతి అడుగు ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. మంచుతో కప్పబడి ఉన్న కొండలు, మౌనంగా తేజోమయం చేసే ఆకాశం, మన మనస్సు లోపలే ఏదో మారిపోతుంది. ముక్తినాథ్ ఆలయ ప్రవేశం. ఇది ముక్తినాథ్ ఆలయం, ముక్తిని ఇచ్చే నాథుడు. ఈ క్షేత్రాన్ని సాలగ్రామ క్షేత్రంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడే గండకీ నది పుట్టుక. 3800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం భూలోక వైకుంఠంగా భావించబడుతుంది. గర్భాలయంలో శ్రీమన్నారాయణుడు శేషతలపై శయనమై వైకుంఠ స్వరూపంగా కనిపిస్తారు. మనం భూలోకంలో దేవుణ్ణి ఇలా చూస్తే ఇదే ఒకటే ప్రదేశం. జ్వాలామయి దేవి ఆలయం, అగ్నిశిల. ఇది జ్వాలామయి దేవి ఆలయం. అగ్నిశిల దర్శనంతో భక్తులు శక్తి స్వరూపాన్ని ఆరాధిస్తారు. భూమిలో నుంచి సహజంగా వెలువడే అగ్ని, భూతాల సమన్వయంతో కలిగిన ఈ ప్రాంతం శివశక్తుల సమ్మేళనం. ఇక్కడ నీరు, నేల, గాలి, అగ్ని, ఆకాశం, పంచభూతాల సాక్షిగా దేవతలు ప్రత్యక్షమవుతారు. స్థానిక సంస్కృతి బౌద్ధ బాట. ఇక్కడ వైష్ణవులు, బౌద్ధులు, శైవులు అంతా ఒకే క్షేత్రాన్ని తల్లిదండ్రుల ఆరాధిస్తారు. బౌద్ధుల దృష్టిలో ఇది చుమి గ్యాసైన్ అవలోకితేశ్వర రూపం. స్థానికంగా టిబెటన్ బజార్లు, బౌద్ధ స్తూపాలు, గుళ్లకు చుట్టూ తిరుగుతూ కనిపించే మంకీలు, ఇది భిన్న సంస్కృతుల సంగమ స్థలం. ఇక్కడికి వచ్చి మనలో మారని దేని ఉండదు. ప్రతి మనిషికి ఇది మానసిక ముక్తి. చివరి దర్శనం, భక్తి తారక ముక్తి. ఇక్కడి మౌనం మా హృదయాన్ని నిండుగా చేసింది. ముక్తినాథ్ దర్శనం తర్వాత భౌతికంగా కాదు, మనసు మౌనంగా దీవింపబడుతుంది. దేవుని దర్శనం అంటే మనలోని వాడినే తిరిగి చూడడమే అని తెలుస్తుంది. ఓ దైవికమైన మోక్షయాత్ర ముగిసింది, కానీ మనం మాత్రం మారిపోయాం. ఇది ముక్తినాథ్ యాత్ర. 108 ముక్తిధారలు, గండకి జన్మస్థలం. ఆలయం వెనుక ఉన్న 108 ముక్తిధారలు. ఇది గండకీ నది జన్మస్థానం. చల్లటి మంచు, నీటి తాకిడికి ఒడిసి పట్టుకుంటూ భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. ఈ నీటి ప్రవాహమే సాలగ్రామ శిలలను కొండల లోపల నుంచి బయటకు తీసుకొస్తుంది. ప్రతి జలధార మన పాపాలను కడిగేస్తూ ముక్తికి మరో అడుగు